ఈరోజు మనం బేసిక్ యాంప్లిఫైయర్ బీజేటీ కామన్ ఎమిటర్ మోడ్ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకుందాం. ద బిలో ఫిగర్ షోస్ ది కామన్ ఎమిటర్ ఎన్పిఎన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ వచ్చేసి కామన్ ఎమిటర్, ఇది వచ్చేసి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కామన్ ఎమిటర్గా ఉంది. ఎమిటర్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ విఎస్ అనేది మనము ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం అక్రాస్ బేస్ ఎమిటర్ జంక్షన్. అయితే బేస్కి అయితే మనం ఇన్పుట్ సిగ్నల్ అయితే ఇస్తున్నాం. అవుట్పుట్ సిగ్నల్ అనేది అక్రాస్ ఆర్ఎల్ లోడ్ రెసిస్టర్ త్రూ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి, బీబీబీ, పీసీసీ. బీబీబీ అనేది ఫార్వర్డ్ బయాస్ అనేది చేస్తుంది. ఈ జంక్షన్ని, బీబీ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేయడానికి ఇది వాడతాం. బీసీసీ అనేది రివర్స్ బయాస్ చేస్తుంది అనమాట. బీసీఈ కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేస్తుంది బీసీసీ అనేది. ఇది కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ బేసిక్ సర్క్యూట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఐబీ అంటే బేస్ కరెంట్, ఐసీ అంటే కలెక్టర్ కరెంట్, ఐఈ అంటే ఎమిటర్ కరెంట్. ఓకేనా. ఇది బీబీ అంటే జంక్షన్, బేస్ ఎమిటర్ జంక్షన్, కలెక్టర్ ఎమిటర్ జంక్షన్. ఇది ద ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ బై ది బ్యాటరీ విబిబి. ఈ విబిబి బ్యాటరీ వల్ల ఈ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయింది. అండ్ కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్ బై ది బ్యాటరీ విసిసి. ఈ విసిసి వల్ల ఈ జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అయ్యింది. సో దట్ ద ట్రాన్సిస్టర్ రిమైన్స్ ఇన్ ద యాక్టివ్ రీజన్ త్రూఅవుట్ ఇట్స్ ఆపరేషన్. ట్రాన్సిస్టర్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజన్లో అయితే ఉండాలి. అయితే ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ది బేస్ ఎమిటర్ సర్క్యూట్ అండ్ ద యాంప్లిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ టేకెన్ అక్రాస్ load resistor RL. A signal source Vs is connected in the input circuit. When base voltage Vb varies with time, as the result, the base current Ib also varies with the time. As the result, collector current and emitter current also varies with time. This varying current, when passes through the load resistor RL, a varying voltage is developed across it. This varying voltage is the output voltage. Example, assume the input signal voltage is 20 millivolts. A load resistance RL 1 kilo ohm is connected at the output terminal. Assume that the input impedance of the resistor is 1 kilo ohm and while output impedance is 10 kilo ohm and output voltage is V0 is developed across the load resistor RL. We have to calculate the V0. So first మనం IB కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. IB ఈక్వల్ టు VS బై R1. VS అనేది మనకు ఇన్పుట్ వోల్టేజ్ 20 millivolts, 20 into 10 to the power of -3 by R1. R1 అంటే 1 kilo ohm, 1 into 10 to the power of 3 equal to 20 microamps. Assume the current gain of common emitter transistor is 100. Then collector current is IC equal to beta into IB. It is a formula. Beta equal to 100 into 20 microamps equal to 2 milliamps. Now the output resistance of a transistor is very high, so output voltage is V0 equal to IC into RL. IC collector current into load resistance. Collector current is 2 milliamps into load resistor is 5 kilo ohm equal to 10 volts. So the gain of the amplifier is output voltage by input voltage. Output voltage is 10 volts by input voltage is 20 millivolts. So gain is 500.
మనకు తెలుసు కదా, మనం ఇన్పుట్ వచ్చేసి 2 మిల్లీ యాంప్స్ కరెంట్ అయితే 2 మిల్లీ వోల్ట్స్ అయితే ఇచ్చినాము. మనకు 20 మిల్లీ వోల్ట్స్ అయితే కరెంట్ ఇచ్చినాం, వోల్టేజ్ ఇచ్చినాం ఇన్పుట్. మనకు అవుట్పుట్ వచ్చేసి 10 వోల్ట్స్ వచ్చింది. అంటే మనం వీక్ సిగ్నల్ అయితే ఇచ్చినాం, చాలా తక్కువ సిగ్నల్ ఇచ్చినాం, కానీ మనకు అవుట్పుట్ అనేది 10 వోల్ట్స్ వచ్చింది. అంటే దీన్నే యాంప్లిఫైయర్ అని అంటాం.